తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు సులభంగా అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మల కుగులోతు నవ్య బొమ్మనపల్లి గ్రామం మరియు సర్పంచ్ గారు కూడా పేరు కట్టి కార్డ్స్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. చిక్కడాయపాలెం కడకం పప్ప గతంలో ఉన్న రేషన్ కార్డులు అవి పేపర్ ఇప్పుడు ఏవి కూడా మళ్ళీ అంటే డూప్లికేట్ రేషన్ కార్డ్స్ అనేది చేయకుండా ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డ్స్ చేయడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ అంటే రేషన్ కార్డ్ పైన రేషన్ కార్డు హోల్డర్ పేరు కూడా మహిళల పేరు పెట్టడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు కూడా మహిళల పేరే, అంటే మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మన ప్రభుత్వంలో రేవంత్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించుతున్నారు. మహిళలని, కోటీశ్వర్లని, లక్షాధికారులని కనీసం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి సంపాదించుకునే విధంగా చేయాలన్నది మా ఆశయం. అని మరి దానికి అనుకూలంగానే అన్ని వాళ్ళకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనన్ని ఇవ్వడము, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు. క్యాంటీన్స్ అని చెప్పి, టీ స్టాల్స్ అని చెప్పి, స్మాల్ స్కేల్ బిజినెస్కి లోన్స్ కూడా. మరి ఇప్పుడు కూడా క్లియర్గా ఒకటే ఏంటంటే ఈ రేషన్ కార్డ్స్ అయినా ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మన తొర్రూరు మండల్లో కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దానికి కూడా 5 కోట్ల అదనంగా కేటాయించినాము. 100 పడకల హాస్పిటల్ కూడా ప్రారంభమవుతున్నాయి. కొంతమంది ఉంటగానే పాపము వాళ్ళకి అంటే ఏం చెప్పాలో అర్థం కాక పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడుంది కనిపించదు అని అంటారు. కొంతమంది ఏమో ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది అని అంటారు. ఏం అభివృద్ధి జరుగుతుందో అన్నది నేను కూడా ఇక్కడ ప్రెస్ మిత్రులందరూ ఉంటారు, మీకు కూడా కనిపిస్తుంది అభివృద్ధి అనేది. మరి ఏదో ఉంది కదా అని చెప్పి ఒక గుడ్డ కలిసి మీరేద్దామన్న పద్ధతి బాగాలేదు. మీ స్కూల్లో మీకు అదే నేర్పించిండ్రు మాకు తెలుసు. కాకపోతే అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. ప్రజల్లో అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ మేము చేస్తున్నాము. దాన్ని నేననే అంటలేను, మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింద స్థాయి దాకా అందరూ కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నాము. అనవసరంగా అవాకులు చవాకులు వేయలేదు. ఇంకోటి మన ఏదో ఆర్టీటీలో ఏదో మరి అనవసరంగా డబ్బులు ఇచ్చి మరి కొంతమందితోటి కొన్ని మాటలు మాట్లాడిస్తున్నారు. ప్రెస్ అంటే ఏది అయితే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు ఏదైనా వినడానికి మేము రెడీగానే ఉంటాము. కానీ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తే కొన్ని రోజులు వింటారేమో కానీ ఎవరేం చేస్తుండ్రు అన్నది ప్రజలు కూడా గమనిస్తారని తెలియజేస్తుంది.